అంటే అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత కోసం బిల్లు ఏదైతే ఆమోదం పొందిన తర్వాత మీ స్పందన ఏంటి? ఈ బిల్లు రూపొందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయమా, లేదంటే ఆయన రేపు పొద్దున వచ్చి ఏమైనా మార్పులు చేస్తారన్న భయంతోనే ఇది చేశారా? జగన్ గారు మళ్ళీ వస్తారనో లేకపోతే ఇంకొకళ్ళు వస్తారన్న దానికోసం ఈ అమరావతి చట్టబద్ధత అనేది తెర మీదకి వచ్చిన అంశం కాదు. అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి ప్రాజెక్ట్ అనేది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు, దానంతటా అదే డబ్బులు సమకూర్చునే విధంగా అని చెప్పి ప్రచారం చేశారు. కానీ వాళ్ళు మీరు డబ్బులు తీసుకొస్తున్నారు, రేపొద్దున ఇదంతా భారం అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? భారం పడుతుందా లేదా? అసలు పడదు. ఎందుకు పడదు? అసలు రాష్ట్రం నుంచి ఉన్న జిఎస్టీ వసూళ్లు కానీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డబ్బులు కానీ దీనికి వాడట్లేదు. అంటే ఈ టైంలో చట్టబద్ధత బిల్లు కల్పించిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావిగన్ ప్రపోజల్ తీసుకురావడం వెనక ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుంది అంటారు? డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇదే మావిగన్ ఆయన ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పలేదు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. సరే, ఇదే మావిగన్ గురించి కనీసం ప్రస్తావించలేదు. ఈ చట్టబద్ధత అనేది తెర మీదకి వస్తే దీని గురించి జనాలందరూ మాట్లాడుకుంటారు. కూటమి సర్కారులో ఒక ప్లస్ పాయింట్ వస్తుంది. దీన్ని మనం డీకెట్ చేయాలంటే ముందు గుడ్డ కాల్చి మేదేసేస్తే. రైతులకు సంబంధించి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదని, కొన్ని గ్రామాల్లో అసలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయలేదని, ఆ సంస్థలన్నీ వేరే గ్రామాలకు తరలిపోతున్నాయని, రైతులకు సంబంధించి భూములు ఇచ్చిన వాళ్ళల్లో ఇంకా సమస్యలు ఉన్నాయని, అలాగే సెకండ్ పూలింగ్కి వెళ్ళడం, ఇవన్నీ ఆయన లేవనెత్తిన ఇష్యూస్ కదా. మరి దీనికి మీరే ఉంటారు. మొదట ఆయన చెప్పిన ఏంటంటే ఖర్చుతో కూడుకున్న విషయాన్ని మావిగన్ అని ఆయన చెప్పిన దాంట్లో ఆయన ఏమన్నా అంటే మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా 110 కిలోమీటర్ల హైవే అటు చేయొచ్చు అని అన్నాడు. ఇటు చేయడానికి యావరేజ్గా భూమి ధర 5 నుంచి 6 కోట్లు ఉంది. మీరు ఎక్కడి నుంచి అయినా ఆయన చెప్పే 110 కిలోమీటర్ల ముందు. అండ్ ఇంకొకటి ఏంటంటే హైవేకి ఇటు చేసుకుంటే లోపల వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ భూములు ఎలా డెవలప్ అవ్వాలి? వాళ్ళకి దారులు ఎలా వెళ్ళాలి? వీళ్ళు ఇలాగే ఆపేసుకుంటే హైవే పక్కన ఉన్న వాళ్ళు వెనకాల ఒక 100 ఎకరాలు 150 ఎకరాలు ఉంది, వాటిని ఎలా డెవలప్ చేయాలి? చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ ఎజెండా అని మా మీద ముద్ర ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటిని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తయారు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళు ఏదో ఉచితాలు పంచే బ్రాండ్ ఉందన్న. మీ స్టాండ్ ఏం స్టాండ్ అని అసలు ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి కదా, ఐడియాలజికల్ స్టాండ్. సరే, అమరావతి రాజధాని అనేది మీకు నచ్చలేదు కాబట్టి మీరు ఎత్తేసారు. కొన్ని గ్రామాల వరకే అభివృద్ధికి సంబంధించి సంస్థలు వస్తున్నాయని, మిగతా కొన్ని గ్రామాల్లో అసలు పనులు అనేవి కానీ సంస్థలు కేటాయింపులు కానీ జరగలేదని చెప్తా ఉన్నారు. మీరు వీటికి సమాధానం చెప్పలేదు. 29 గ్రామాల్లో ఆఖరిగా పూలింగ్ కూడా కంప్లీట్ అయింది కూడా ఉండవల్లి, పెనుమాక. ఉండవల్లిలో అవ్వలేదు. అంటే లాస్ట్లో అయిన గ్రామం పెనుమాక. అంటే లాస్ట్లో అయిన పెనుమాక గ్రామంలో కూడా ప్లాట్లు కేటాయింపు 97% పైన జరిగింది. ఎవడైనా కంకర రోడ్డు వేస్తే నువ్వు వచ్చి తారు రోడ్డు వేయాలి. కంకర వేస్తే దాని మీద తారు వేయటం మొదలేసి కంకరని తోమేస్తారు. ఎవరైనా రోడ్డుగా వేసిన కంకర దూవుతారా? నీకు ఎంత కక్ష ఉంటే కంకరను కూడా దూవేస్తావు. ఇంకా మీరు చెప్తే నవ్వుతారు. రోడ్డు పక్కన పైప్ లైన్లు వేస్తారు, వాటర్ పైప్ లైన్. అవి కూడా క్రెయిన్లు పెట్టి లేపుకెళ్ళిపోయే పరిస్థితి. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, అట్లాగే గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి జంగాల వెంకటేష్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం వెంకటేష్ గారు. నమస్తే వంశీ గారు. ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. రాజకీయాలు చేస్తున్నారు కదా? పార్టీ పదవి బాగానే ఉంది. పాదయాత్రలో అసోసియేట్ అయి ఉన్నాం. 2021లో ఈ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. పాదయాత్రలో 23లో ఎప్పుడైతే పాదయాత్ర మొదలుపెట్టామో 23లో ఆ పాదయాత్రలో కొనసాగింపు తర్వాత శంకారావం అనే ఎలక్షన్ ముందు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటాం. దాదాపు లోకేష్ గారి దగ్గరుండి 1 సంవత్సరం పాటు దగ్గర నుండి చూసే అవకాశం దక్కింది. తర్వాత ఇప్పుడు నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజువారీ మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు,
అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే రాజధాని ప్రాంతం పక్కన ఉంటాం మంగళగిరి నియోజకవర్గంలో, పక్కన ఉండే చాలా కార్యక్రమాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాటిల్లో పాల్గొనడం జరుగుతుంది. అంటే అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత కోసం బిల్లు ఏదైతే ఆమోదం పొందిన తర్వాత మీ స్పందన ఏంటి? ఈ బిల్లు రూపొందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయమా, లేదంటే ఆయన రేపు పొద్దున వచ్చి ఏమైనా మార్పులు చేస్తారన్న భయంతోనే ఇది చేశారా? అంటే తరలిపోవటం కంటే ముందు ఒకటి ఏంటంటే చట్టబద్ధత చేస్తే సామాన్యుడికి కానీ రైతులకు కానీ వాళ్ళకి ఒక భరోసాని కల్పించే ప్రక్రియలో కానీ దీన్ని భావిస్తున్నాను తప్పితే జగన్ గారు మళ్ళీ వస్తారనో లేకపోతే ఇంకొకళ్ళు వస్తారన్న దానికోసం ఈ అమరావతి చట్టబద్ధత అనేది తెర మీదకి వచ్చిన అంశం కాదు. ఇది కేవలం రైతులకి ఒక భరోసా కల్పించడానికి, అలాగే ఇక్కడ పెట్టే ఇన్వెస్టర్స్ కానీ వీటికి కానీ సమాజానికి అలాగే ప్రజలకి ఒక సంకేతాన్ని పంపించడానికి ఈ చట్టబద్ధత బిల్లు అనేది తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు భయపడితేనో లేకపోతే ఆయన మళ్ళీ వస్తాడనో ఇంకోటనో, అంటే ఒక 10% ఎవరు వచ్చినా సరే ఒక చట్టబద్ధతను చేస్తే దీన్ని శాంటిటీని ప్రూవ్ చేసినట్టు భావన ఉంటుంది. వాళ్ళు చేసిన అందుకని ఆ ఉద్దేశంలోనే అమరావతి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించడం, పార్లమెంట్లో ఆమోదించడం, అన్ని పార్టీలు దాదాపు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో సహా ఆఖరికి ఎన్డీఏ అలయన్స్లో లేని పార్టీలు కూడా శివసేన లాంటివి కానీ లేకపోతే సమాజ్వాదీ పార్టీ కానీ వీటిని కానీ వీళ్ళు ఎన్డీఏతో భాగస్వామ్యం ఉన్నారు, వీళ్ళు పెట్టుకున్న అమరావతి బిల్లుకి మనం ఎందుకు సమర్థించాలనే భావన లేకుండా 29 పార్టీలు పైన పార్టీలన్నీ దేశంలో పార్లమెంట్ సాక్షిగా వీటికి ఆమోదం తెలపటం, పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అవ్వడం నిజంగా సంతోషదాయకం. అమరావతి భూమినిచ్చిన రైతుగా నేను కూడా సంతోషపడుతున్నాను, ఒక చట్టబద్ధత కలిగిందని. అందులో భాగంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారన్న దానికంటే జనాల్లో ఒక భరోసాను నింపే కార్యక్రమంగానే మేము చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బిల్లు ఆమోదం రోజునాడే ప్రెస్ మీట్ పెట్టి 1,00,000 ఎకరాలకి మౌలిక సదుపాయాలు కల్పించాలంటే 2 లక్షల కోట్ల వరకు డ్రైనేజీ, ఈ రోడ్స్ ఇట్లాంటి మౌలిక సదుపాయాలకు అవుతుంది, ఇది ప్రజల మీద భారం కలిగించదా, ఇప్పుడున్న భూమి సరిపోదంటూ సెకండ్ ఫేజ్ ద్వారా కూడా భూమి సేకరిస్తున్నారు, ఇవన్నీ మీ తప్పిదాలు అంటూ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి మీరే ఉంటారు? మొదటి నుంచి చెప్పేది ఏంటంటే అమరావతి ఫండ్స్ మన రాష్ట్ర జిఎస్టీ డబ్బులతో కానీ లేకపోతే రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో పన్నుల ద్వారా కావచ్చు, వివిధ రకాల ద్వారా కావచ్చు, ఆ కట్టిన డబ్బుల్ని అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కానీ అమరావతిలో ప్రాజెక్టులు చేయడానికి రోడ్లకి కానీ భవనాలకి కానీ వాడట్లేదు అనేది ఫస్ట్ వెరీ క్లియర్. ఫస్ట్ నుంచి ఇది ఒక కార్పొరేషన్ లాగా, సిఆర్డిఏ అనేది ఒక ఇండివిజువల్ సంస్థలాగా ఇక్కడ జనరేట్ చేసిన రెవెన్యూనే దీనికే వాడుతున్నారనేది నగ్న సత్యం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏమన్నా ఉంటే హడ్కో నుంచి వచ్చే ఫండ్స్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చే ఫండ్స్ కానీ, లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇచ్చే ఫండ్స్ కానీ, ఇది ఏంటంటే అమరావతి సిఆర్డిఏల ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో ఉన్న ఒక లేఅవుట్ని అభివృద్ధి చేసే దాంట్లో గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ని రూపొందించింది. ఇందులో ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్, రైతు భూములు ఇచ్చిన రైతుకి లాభం జరుగుతూనే ఏదైతే మనం ఒక రాజధాని నిర్మాణానికి కావాల్సిన భూములు కావాల్సిన పరిస్థితి ఉందో ఆ విన్ విన్ సిచ్యువేషన్లో భాగంగానే ఈ అమరావతి ఉంది. మంచి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, చెడు చాలా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ మన జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన విమర్శించే స్థానం మాలాంటి వాళ్ళకి లేకపోవచ్చు, కానీ ఒక సామాన్య రైతులాగా, అంటే మేము భూములు ఇచ్చిన రైతుల్లాగా ఈ అమరావతి ప్రాంతంలో ఉన్నదాన్ని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన ఏదైతే మావి గన్ అని ప్రపోజ్ చేశారో ఆయనకి మామూలుగానే ఒక చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రిక, మానసపుత్రిక ఈ అమరావతి అనేది, దీన్ని చేస్తే నాకు ప్రత్యేకమైన పేరు వచ్చేది ఏమీ లేదన్న భావంతోనే ఆయన 3 రాజధానుల ప్రతిపాదనని ముందుకు తీసుకురావడం జరిగింది. 3 ప్రతిపాదనలు సరే, ఒక మనిషికి ఒక భావన ఉండొచ్చు, ఇంకొక మనిషికి ఇంకొక ఆలోచన ఉండొచ్చు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆ రోజు ఆయన గుంటూరు విజయవాడ మధ్యలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని పెట్టడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. దాని ప్రకారంగానే శాసనసభలో జరిగింది, అంతా బాగానే జరిగింది. ఈ సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అని ఎందుకు అంటున్నామంటే, ఒక
చండీగఢ్ లాంటి ప్రాంతం కావచ్చు, లేకపోతే గుజరాత్లో ధులేరా అనే ఒక ఇది ల్యాండ్ పూలింగ్ స్కీముల్లో ఎంచుకున్నవి రైతులకి మనకి విన్ విన్ సిచ్యువేషన్లో ఉండడానికి పెద్ద 29 గ్రామాలను తీసుకొని భూమిని చదును చేసి రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఫామ్ చేసి మిగులు భూమి కొంత వాటిల్లోనే ఈ ప్రతిఫలం ఏదైతే ఉందో ఇచ్చిన రైతులను భాగస్వామ్యం చేసి మనకి ఏదైతే గవర్నమెంట్కి వచ్చే భూముల్లో వాటిల్ని నోటబుల్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కావచ్చు, లేకపోతే మిగతా ఆర్గనైజేషన్స్కి సెటప్ చేస్తే ఆటోమేటిక్గా భూమి వాల్యూ పెరిగిద్ది. ఆ భూమి వాల్యూ ప్రభుత్వం అనేది భూమి వాల్యూ విక్రయించడం అనేది తప్పే కాదు. మనం తెలంగాణలో చూస్తే కోకాపేటలో దాదాపు 130 కోట్లు, 170 కోట్లు, 180 కోట్లు. అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి ప్రాజెక్ట్ అనేది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు, దానంతటా అదే డబ్బులు సమకూర్చునే విధంగా అని చెప్పి ప్రచారం చేశారు. కానీ వాళ్ళు మీరు డబ్బులు తీసుకొస్తున్నారు, రేపొద్దున ఇదంతా భారం అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? భారం పడుతుందా లేదా? అసలు పడదు. ఎందుకు పడదు? అసలు రాష్ట్రం నుంచి ఉన్న జిఎస్టీ వసూళ్లు కానీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డబ్బులు కానీ దీనికి వాడట్లేదు. ఇది ఆ 29 గ్రామాల ప్రాజెక్ట్ని చూపించి దాంట్లో ఉన్న సస్టైనబిలిటీని చూపిస్తేనే కేంద్రం ఇచ్చే ఫండ్స్ కానీ వీటి కానీ వాటన్నిటికీ కొల్లేటరల్ పెట్టి ఆ ప్రాజెక్టులో ఉన్న వైబిలిటీని పెట్టే మనం డబ్బులు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఈరోజు మనం కేంద్రంతో సఖ్యతతో ఉన్నాం, వాళ్ళు ఇచ్చే ఫండ్స్ ఇస్తారు, అది తర్వాత భారం అయ్యిద్దని మీరు అంటారు. కేంద్రం ఒక వారధిలాగా ఉండి వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా కానీ, మిగతా సంస్థల ద్వారా కానీ వాళ్ళు ఈ ప్రాజెక్టుని ఇలా ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ మేము ఇలా చేస్తాం, ఇంత మిగులు భూమి వస్తుంది, ఇంత మిగులు భూమి వస్తే ఇంత వాల్యూ ఉంటుంది, ఈ వాల్యూకి ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అని అన్ని గణాంకాలు చూసి దాని ద్వారానే వస్తుంది. ఇప్పుడు మనకు నారాయణ గారు చెప్పారు, దీంట్లో వెరీ క్లియర్గా చెప్పారు. గత ప్రభుత్వ మాజీ మంత్రులు కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు, ఈ మావిగన్ ద్వారా ఈ రాజధాని నిర్మాణం ఎక్కడైతే ప్రతిపాదించారో అక్కడ జరిగితే 10,000, 20,000 కోట్లతోనే అన్ని నిర్మాణాలు అయిపోతాయి, ప్రజలే భారం అంటున్నారు. అంటే ఈ టైంలో చట్టబద్ధత బిల్లు కల్పించిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావిగన్ ప్రపోజల్ తీసుకురావడం వెనక ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుంది అంటారు? డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షనేనా? డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇదే మావిగన్ ఆయన ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పలేదు? సరే, ఇదే మావిగన్ గురించి కనీసం ప్రస్తావించలేదు. సరే, ఇదే శాశ్వత రాజధాని అని లెజిస్లేటివ్ క్యాపిటల్ అని అమరావతిని ఆయన 3 క్యాపిటల్లో ఇది అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అనగానే ఈ అమరావతి అంటే అమరావతి మాత్రమే కాదు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం అంతా అప్పుడైనా చెప్పుండాలి కదా. సరే, ఆయనకి అమరావతి మీద ఆ నిబద్ధతే ఉండుంటే ఆయన అన్న లెజిస్లేటివ్ క్యాపిటల్లో కూడా ఆ లెజిస్లేటివ్ క్యాపిటల్లో కూడా అప్పుడు గుర్తు రాలేదా? మచిలీపట్నంలో ఒక పోర్ట్ ఉంది, ఇటువైపు ఒక విజయవాడ ఉంది, ఇటు గుంటూరు ఉంది అన్నది ఆయన గుర్తు రాలేదా? నెంబర్ 1 ఆయన డైవర్షన్ పాలిటిక్స్. ఈ చట్టబద్ధత అనేది తెర మీదకి వస్తే దీని గురించి జనాలందరూ మాట్లాడుకుంటారు, దీని గురించి లేదు ఒక అచీవ్మెంట్ సాధించారనుకుంటారు, కూటమి సర్కారులో ఒక ప్లస్ పాయింట్ వస్తుంది, దీన్ని మనం డీకెట్ చేయాలంటే ముందు గుడ్డ కాల్చి మేదేసేస్తే వాడు ముందు తుడుచుకోవడానికి బురద కనుక వేసేస్తే అది తుడుచుకోవడానికే మనం టైం సరిపోయేటని అందులో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్లోనే జనాల మైండ్ సెట్ని మార్చడానికి. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అయినా ఇంకోటైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అనేది సంచరించుకుంది, అంటే వాటికి ప్రాధాన్యత సంచరించుకుంది. ఎట్లా అంటే రైతులకు సంబంధించి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదని, కొన్ని గ్రామాల్లో అసలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయలేదని, ఆ సంస్థలన్నీ వేరే గ్రామాలకు తరలిపోతున్నాయని, రైతులకు సంబంధించి భూములు ఇచ్చిన వాళ్ళలో ఇంకా సమస్యలు ఉన్నాయని, అలాగే సెకండ్ పూలింగ్కి వెళ్ళడం, ఇవన్నీ ఆయన లేవనెత్తిన ఇష్యూస్ కదా. మరి దీనికి మీరే ఉంటారు. మొదట ఆయన చెప్పిన ఏంటంటే ఖర్చుతో కూడుకున్న విషయాన్ని మావిగన్ అని ఆయన చెప్పిన దాంట్లోనే ఆయన ఏమన్నా అంటే మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా 110 కిలోమీటర్ల హైవే అటు చేయొచ్చు అని అన్నాడు. ఇటు చేయడానికి యావరేజ్గా భూమి ధర 5 నుంచి 6 కోట్లు ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అయినా ఆయన చెప్పే 110 కిలోమీటర్ల భూమి ధర. అండ్ ఇంకొకటి ఏంటంటే హైవేకి ఇటు చేసుకుంటే లోపల వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ భూములు ఎలా డెవలప్ అవ్వాలి? వాళ్ళకి దారులు ఎలా వెళ్ళాలి? వీళ్ళు ఇలాగే ఆపేసుకుంటే హైవే పక్కన ఉన్నోళ్ళు వెనకాల ఒక 100 ఎకరాలు 120 ఎకరాలు ఉంది, వాటిని ఎలా డెవలప్ చేయాలి? ఆయన చెప్పిన 5-6 కోట్లు 110 కిలోమీటర్లు ఎంత బడ్జెట్ అవుతుంది? దాన్ని సమీకరించాలా సేకరించాలా ఆయన కూడా ఆలోచించుకోవాలిగా. సేకరణకి వెళ్తే యావరేజ్గా అందరూ కోఆపరేట్ చేస్తారా? ఆయన ఏమంటాడు, నాకు హైవేకి దారి ఉందని చెప్పి హైవే పక్కన ఉన్న పొలం ఆయన ఏమంటాడు, నేను కోర్టుకి వెళ్తాను అంటాడు. అదన్నీ సాధ్యపడే విషయమేనా? అది సాధ్యపడే విషయమే కాదు అసలు. ఇది రెండోది,
ఇంత ఖర్చు చేస్తున్నారు అంత ఖర్చు చేస్తున్నారనే కాదు, ఖర్చు అనేది సెల్ఫ్ సస్టైన్డ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అని మేము చెప్తున్నాము. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఒక నిలకడమైన స్టాండ్ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ ఎజెండా అని మా మీద ముద్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళు ఏదో ఉచితాలు పంచే బ్రాండ్ ఉందన్న. మీ స్టాండ్ ఏం స్టాండ్ అని అసలు ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి కదా, ఐడియాలజికల్ స్టాండ్. సరే, అమరావతి రాజధాని అనేది మీకు నచ్చలేదు కాబట్టి మీరు ఎత్తేసారు. మీరు ఎత్తిన తర్వాత 3 రాజధానులు అని చెప్పారు, దాంట్లో పెద్దగా చేసిందేం లేదు. అందులో భాగంగా అయినా సరే ఆ రోజు ఈ మావిగన్ చెప్పటం కానీ చేయటం కానీ ఆయన చేయలే. పూర్తిగా ఏంటంటే ఖాళీగా ఉండి ఒక చర్చికి దారి ఆయన వాళ్ళ పప్పెట్స్ని ఒక 10 మందిని పంపించి దీని గురించి ఏదో చర్చ జరుగుతుంది జనాలకు. ఆయనకి అస్థిరత కావాలండి బేసికల్లీ. ఎక్కడైతే వీళ్ళు స్టెబిలైజ్ అయిపోతారో మావిగన్ అని అంటే అమరావతిని మళ్ళీ మనం చేయొచ్చు అని ఆ బురద చెల్లే కార్యక్రమం తప్పితే వేరేది కాదు. అంటే మీరు రైతుల ప్లాట్ల గురించి చెప్పలేదు, అట్లాగే కొన్ని గ్రామాల వరకు అభివృద్ధికి సంబంధించి సంస్థలు వస్తున్నాయని, మిగతా కొన్ని గ్రామాల్లో అసలు పనులు అనేవి కానీ సంస్థలు కేటాయింపులు కానీ జరగలేదని చెప్తా ఉన్నారు. మీరు వీటికి సమాధానం చెప్పలేదు. రైతుల విషయానికి వచ్చేసరికి నేను వ్యక్తిగతంగా ఒక కుటుంబంలో మా కుటుంబం కానీ మేము కానీ భూములు ఇచ్చిన దాంట్లో మాది 29 గ్రామాల్లో లాస్ట్ అంటే పెనమాక, ఉండవల్లి ఎంట్రన్స్లో ఉండే గ్రామాలు. మాకు ప్లాట్ రిజిస్ట్రేషను ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాదాపు సెప్టెంబర్ 2024లోనే మాకు ప్లాట్లు కేటాయించడం జరిగింది. 29 గ్రామాల్లో ఆఖరిగా పూలింగ్ కూడా కంప్లీట్ అయింది కూడా ఉండవల్లి, పెనమాక. ఉండవల్లిలో అవ్వలేదు, రకరకాల భౌగోళిక కారణాల పెనమాకలో 80% కంటే లాస్ట్లో అయిన గ్రామం పెనమాక. అంటే లాస్ట్లో అయిన పెనమాక గ్రామంలో కూడా ప్లాట్లు కేటాయింపు 97% పైన జరిగింది. ఆ 3% కూడా చిన్న వాళ్ళకున్న ఇంటర్నల్ తగాదాలు, రైతులకు ఉండే సమస్యల వల్ల అవ్వలేదు. చెప్తే 97% నా లేఅవుట్ ప్లాట్ నాకు చూపించారు, నా లేఅవుట్ నాకు ఇచ్చారు, ఏ పొజిషన్లో వచ్చిందో ఇచ్చారు. అండ్ డెవలప్మెంట్ 19 దాకా 17లో ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయిందో 15 డిసెంబర్లో అనౌన్స్ అయింది, 16లో స్టార్ట్ అయింది, 2017కి ఎండ్ అయ్యేసరికి పూలింగ్ మొత్తం అయిపోయింది. అక్కడికి ప్లాన్ తయారు చేసుకొని ఇది చేసుకోవడానికి 19 దాకా టైం పట్టింది. అప్పటికే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ ఈవన్ కానీ మిగతా రోడ్లు కానీ ఫామ్ చేయడం జరిగింది. ఒక స్ట్రక్చర్ అయితే ఫామ్ అయింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు కంకర్ రోడ్లను కూడా ప్రొక్లైనర్ పెట్టి తువ్వి అమ్మేసుకునే పరిస్థితి. అంత రోత అయిన పరిస్థితి. ఎవడైనా రోడ్డు తవ్వుతాడండి అసలు? ఎవడైనా కంకర్ రోడ్డు ఎత్తే నువ్వు వచ్చి తారు రోడ్డు వేయాలి. కంకర వేస్తే దాని మీద తారేయటం మొదలేసి కంకరని దువ్వేస్తారు. ఎవరైనా రోడ్డుగా వేసిన కంకర దువ్వుతారా? నీకు ఎంత కక్ష ఉంటే కంకరను కూడా దువ్వేస్తావు. ఇంకా మీరు చెప్తే నవ్వుతారు. రోడ్డు పక్కన పైప్ లైన్లు వేస్తారు, వాటర్ పైప్ లైన్, అవి కూడా క్రెయిన్లు పెట్టి లేపుకెళ్ళిపోయే పరిస్థితి. అండ్ కాస్ట్లీ కేబుల్స్ ఉండేవి, ఇంటర్నెట్ కేబుల్స్ కానీ వీటికి కానీ ఫామ్ చేయడానికి. ఆ కేబుల్ కూడా ఇనుము ఎంత ఉండేదో, ఐరన్. అసలు ఒక అన్అటెండెడ్ ఒక పోలీస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇది ఇష్టారాజ్యంగా ఎవరి సొమ్ము అయినా సరే, అందరి సొమ్ము, ఒక కాంట్రాక్టర్ సొమ్మే కావచ్చు, అతనిది సొమ్మే కదా, ఐరన్ కూడా అమ్మేసుకునే పరిస్థితికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం టైంలో. అలాంటి ఫేజ్ నుంచి మళ్ళీ 24లో మేము వచ్చినప్పుడు రీకన్స్ట్రక్షన్ జరిగినప్పుడు మీరు గమనిస్తే 12,000 పైచిలకు వర్కర్స్ పనిచేస్తున్నారు. దేశంలో నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో 12,000 మంది ఎంప్లాయీస్, 12,000 మంది వర్కర్స్ ఒకే చాటు పనిచేయడం జరగట్లేదు. మాకేంటంటే పనిచేయడంలో సరిపోతుంది, మేము చెప్పుకోవడంలో కొంత వెనకబడిపోయాం. మాకు పనే సరిపోతుంది. తెల్లారు లెగిస్తే నారాయణ గారు లాంటి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలాగైతే పనిచేస్తాడో, ఆయన పొద్దున్నే ఎంతమంది రాడ్ బెండింగ్ చేస్తున్నారు, ఎంతమంది సెంటరింగ్ చేస్తున్నారు, ఎంత రోడ్లు వేయాలి, హౌ మచ్ కాంక్రీట్ ఈజ్ బీయింగ్ కన్స్యూమ్డ్ అనే ప్రతి అంశాన్ని కూలంకుషంగా చేసుకుంటూ జరుగుతుంది. మేము యాజ్ ఏ రైతులుగా జరుగుతుంది. 10% 20% అది కూడా కొంతమంది భూ వివాదాలు ఉన్న వాళ్ళకి భూమి కేటాయింపు జరగలేదు. అంటే సంస్థలు కూడా చాలా వచ్చేసినాయి. ప్రధానంగా అమరావతి రాజధానిలో ఏ గ్రామాల్లో వీటి నిర్మాణాలు కానీ అవి కానీ వాటి వివరాలు కొంచెం చెప్పండి వెంకటేష్ గారు. ప్రధానంగా జరిగేసరికి మనకి ప్రైవేట్ పరంగా ఎస్ఆర్ఎం విట్ ఆ పోయిన గవర్నమెంట్లోనే వచ్చింది. అలాగే దాని పక్కన ఉన్న శాఖమూరు పక్కన ఉన్న ఐనవోలు గ్రామంలో కానీ మిగతాటిలో కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని ఒకటి వచ్చింది. వెంకటపాలెం గ్రామంలో బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ వస్తుంది. అలాగే మనకి రాయపూడిలో హైకోర్టు లేకపోతే జిఐడి టవర్సు మన ప్రభుత్వ పరంగా పాలనా పరంగా ఉన్నవి వస్తున్నాయి. ఏమంటే విజయవాడ గుంటూరు ఫస్ట్ నుంచి ఎడ్యుకేషనల్ హబ్బు,
ఫస్ట్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఎక్కడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఉంటారో విద్యార్థులకు అనుసంధానంగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి అనుసంధానంగా ఉన్న కంపెనీలు వస్తాయి. అది టెక్ కంపెనీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ మధ్య మొన్న కూడా క్వాంటమ్ వ్యాలీ, ఎక్కడైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ప్రారంభించడం జరిగింది. 29 గ్రామాల్లో జోన్ వైజ్గా 3-4 గ్రామాలు కలిపి ఒక జోన్గా ఏర్పాటు చేసి స్టెప్ బై స్టెప్ ఇన్స్టిట్యూషన్లు వస్తా జరుగుతుంది. ఆ స్టెప్లో భాగంగానే మా జోన్లో వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లో మా జోన్లో బిట్స్ పిలాని క్యాంపస్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా మొన్న భూమి పూజ చేశారు. హోటల్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అలాంటి తారతమ్యాలు ఎటువంటి ఏమీ లేవు. అంటే అక్కడ భూములకు సంబంధించి ప్రధానంగా ఎవరైనా నిర్మాణాలు చేయాలనో లేదా సంస్థలు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయాలనుకునే వాళ్ళకి భూముల్ని అమ్ముతున్నారా? కొంత నామినల్ రేట్స్లో అమ్మినమాట. మొదట్లో ప్రభుత్వం 2019 ముందు ఒక రేట్లు నామినల్ రేట్స్, అంటే కొంత భూమి కాంట్రిబ్యూషన్, అంటే ఫ్రీగా ఎవరికి ఏ ల్యాండ్ ఇవ్వటం లేదు. కొంత ఏదైతే నామినల్ ధర ఉందో ఆ సంస్థ ఇంటిగ్రిటీ బట్టి వాటి బట్టి కొంత గివ్ అండ్ టేక్ పాలసీలో వెళ్తున్నారు తప్పితే అవుట్రేట్గా కమర్షియల్ యాంగిల్లో సంస్థల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలనే యాంగిల్లో కాకుండా ఆ ఇన్స్టిట్యూషన్ వస్తే 10,000 మంది 12,000 మంది ఎంప్లాయీస్ జనరేట్ అవుద్దనే ఏకైక ప్రతిపాదన మీద ఎస్ఆర్ఎంకి కానీ మిగతా వాటికి కానీ మిగతా ఇన్స్టిట్యూషన్స్కి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి కేటాయించిన మాట వాస్తవం. ఐటీ సెక్టర్ అనేది అమరావతికి తలరావడం అనేది ఇంకా కష్టం అంటారా? ఐటీ సెక్టర్ అనేది ఒక కాస్మో మెట్రో ప్రాంతం ఉండాలి. ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా హాట్ కేక్ మీరు గతంలో అదే భావించినట్టున్నారు. అదే భావించాం, అది జరిగింది కూడా. ఏదైతే మనం ఐటీ కాకుండా వీఆర్ షిఫ్టింగ్ టు క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అడ్వాన్స్డ్. ఆ అడ్వాన్స్డ్ దానికి ఒక కేంద్ర బిందువుగా మార్చాలనేది ప్రాథమికమైనది. దానికి అనుసంధానంగా ఐటీ రంగం అనేది ఆటోమేటిక్గా మీరు ఒకటేనండి, ఎస్ఆర్ఎంలో దాదాపు 4-5 వేల మంది పిల్లలు ఉన్నారు. విట్ కాలేజీలో 8,000 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ దగ్గరలో కేఎల్యూలో దాదాపు 9,000 మంది పిల్లలు ఉన్నారు. ఈ గుంటూరు కృష్ణా జిల్లా సరౌండింగ్లోనే దాదాపు ఎన్నో వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. దానికి ఫస్ట్ నుంచి విజయవాడ, గుంటూరు జిల్లాలు ఎడ్యుకేషనల్ హబ్స్గా ఉన్నాయి. పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక టెక్ కంపెనీ రావడానికి కానీ పెద్దగా ఏమి ప్రయాసపడాల్సినంత అవసరం లేదు. ప్రయాసపడుతున్నారు కదా మీరు మళ్ళీ ఈ ప్రాంతాన్ని తీసుకురావడానికి? మేము ఆల్రెడీ గన్నవరంలో 2-3 కంపెనీలు వచ్చాయి. ఇక్కడ లేఅవుట్ పనులు పూర్తవ్వగానే ఏదైతే టెక్ కంపెనీలతో ఉన్న ఎంఓలు ఉన్నాయో మా ప్రధానమైన మా నాయకుడు లోకేష్ గారు చెప్పింది ఏంటంటే పెద్ద టెక్ జైంట్స్ ఎవరైతే ఉన్నారో గూగుల్ కానీ మిగతా వాళ్ళు కాగ్నిజెంట్ కానీ వీళ్ళు కానీ టీసీఎస్ కానీ వాళ్ళందరూ విశాఖపట్నాన్ని ఫస్ట్ ఆప్షన్కి ఇస్తారు. అమరావతిలో ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో క్వాంటమ్ రిలేటెడ్ కంపెనీస్ అయితే ఇప్పుడు మనం ఒక ప్లాన్ గీస్తామండి. ఆ ప్లాన్ ప్రకారం మనం ఇన్వెస్టర్ని ఆహ్వానిస్తాం. కానీ ఇక్కడ ఎవరు వస్తున్నారనే దాన్ని ఇంపార్టెంట్. క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టాము, దానికి అనుసంధానంగా ఉన్న టెక్ కంపెనీస్ ఎవరైతే క్వాంటమ్ కంప్యూటింగ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారు. డేటా సెంటర్లో వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. కంపేర్ టు విశాఖపట్నం, అమరావతిలో ఇప్పుడు కొంత తగ్గిన మాట వాస్తవం. అంటే భూముల కేటాయింపులకు సంబంధించిన అంశంలో గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని మళ్ళీ వాళ్ళు మీరు వెనక్కి తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ఆ నిర్ణయాలు మీ ప్రభుత్వానికి అప్రదిష్ట పాలు చేసే విధంగా నిర్ణయాలు ఉన్నాయంటారా? అంటే మాల్స్కి సంబంధించి కేటాయించిన భూములు కానీ వీటి విషయంలో టెక్ కంపెనీల కేటాయింపుల్లో 99 పైసలకే భూమి కేటాయించారు. కొన్నిటికి ఇప్పుడు వస్తున్న కంపెనీలకి ఒక నామినల్ ప్రైస్లో ఇప్పుడు భూములు కేటాయించడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్లే సగటు విశాఖపట్నంలో ఉన్న ప్రజలకు కానీ స్టేట్లో ఉన్న వాళ్ళకి కానీ మేము ఇంతకుముందు చెన్నైలోనో, బెంగళూరులోనో, హైదరాబాద్లోనో వర్క్ చేస్తున్నాము. వైజాగ్లో మన సొంత రాష్ట్రంలో టీసీఎస్ కానీ గూగుల్ కానీ ఇలాంటివి వస్తున్నాయి అనేది ఖచ్చితంగా జనాల నుంచి ఆహ్వానించదగ్గమైన పరిణామం. ప్రతిపక్షాలు అనేది గొడవ చేస్తున్నాయి తప్పితే మాకు అప్రతిష్ట అనేది వస్తుందనేది ఇంచింత అనేది మాకైతే సందేహం లేదు. దానివల్ల మాకు పాజిటివ్గా వస్తుంది తప్పితే నెగిటివ్ అనేది మా మీద జరిగినట్టు మాకైతే అనిపిస్తుంది కాదు, క్షేత్రస్థాయిలో కూడా. అంటే విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్కి సంబంధించిన పాత బస్టాండ్ని లులు మాల్కి సంబంధించి కేటాయించి ఈ ప్రతిపక్షాలు ఎప్పుడైతే వీటికి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తాయో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఇవాళ ప్రకటించడం అనేది కొంతవరకు మీరు తప్పుని సరిదిద్దు కూడా ఉంటారా? అంటే ఏ సంస్థకి ఇచ్చారని? లులు మాల్.
లులు మాల్కి తప్పిదం అని కాదు, ప్రాజెక్ట్ వైబిలిటీ కూడా చెక్ చేయాలి మేము. అంటే కొన్ని వందల కోట్ల ఆస్తి ప్రతిపక్షాలు ప్రశ్నించడం వల్ల కదా మీరు ఆ విషయంలో ఏమైనా అవకతవకలు జరుగుంటేనే కదా మళ్ళీ మీరు దాన్ని వెనక్కి తీసుకుంది. అంత వందల కోట్ల ఆస్తి వాళ్ళు ఏదో గొడవ చేశారని కాదు, అంత వందల కోట్ల ఆస్తి అక్కడ పెట్టడం వల్ల మాకు జరిగే ఎంప్లాయ్మెంట్ని కూడా మేము బ్యారేజ్ చేసుకోవాలి. అండ్ దాని ద్వారా వచ్చే రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని, మెయిన్ ఎంప్లాయ్మెంట్, ఖజానా సంగతి తీసి పక్కన పెడితే దాని ద్వారా లోకల్లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, అది వైబుల్లా కాదా అనే అంశంలో దాన్ని వెనక్కి తీసుకోవడం, ముందుకు తీసుకోవడం అనేది మా అధినేతలు వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. అది మా స్థాయిలో మేము చర్చించే అంశాలు కావు. అంటే నారా లోకేష్ గారు పాదయాత్రలో ప్రముఖంగా పనిచేశారు. అట్లాగే రాజకీయ కుటుంబం, ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మీ కుటుంబం కూడా ఒక రాజకీయంగా బలమైంది. వీటన్నిటితో పాటు మీరు కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తారు. అందుకే అది ఈ క్వశ్చన్ అడుగుతా ఉంది. అంటే మేము పరిశీలించింది ఏంటంటే, లులు మాల్ అనేది ఏపీఎస్ఆర్టీసీ స్థలానికి కేటాయించడం, వెనక్కి వెళ్ళటం అనేది నాకు తెలిసి వెనక్కి వెళ్ళిందని నేను అనుకోవట్లేదు. మహా అయితే ప్లేస్ షిఫ్ట్ అవుతారేమో కాకపోతే ప్రత్యేది మాత్రం కన్ఫర్మ్. వాళ్ళు ఎక్కడ పెడతారనుకునేది ప్రైవేట్ కంపెనీలకు కొంత. మీ ప్రభుత్వం పరిపాలన అంశం వస్తే అభివృద్ధి సంక్షేమం ఎట్లా జరుగుతుంది, అమరావతి నిర్మాణంతో పాటు అభివృద్ధి సంక్షేమం అనేది ఎట్లా జరుగుతుంది, టిట్కోలు ఇస్తూ ఉన్నారు, వీటి ఓకే. ఇంకా ఎట్లా ఏమైనా గతంతో కాకుండా కట్టినవి కాకుండా కొత్త వాటికి సంబంధించి ఏమైనా నమోదు చేసుకునే ప్రక్రియ కానీ, రాబోయే రోజుల్లో వాటి నిర్మాణాలు కానీ వాటికి సంబంధించి ఏమైనా ఉందా సమాచారం? ఎట్లా ఉంది అభివృద్ధి సంక్షేమ పరిపాలన? టిట్కో ఇళ్ళ విషయానికి వస్తే 2019లో చాలా టిట్కో ఇళ్ళు మేము అప్పటికే స్ట్రక్చర్ ఫామ్లో పెట్టిన అమరావతి సరౌండింగ్ ప్రాంతాల్లో కావచ్చు, సిఆర్డిఏ ప్రాంతాల్లో కావచ్చు, చిలకలూరుపేట అనే ఒక ప్రాంతంలోనే దాదాపు 4000 ఇళ్ళు పైచిలకు టిట్కో ఇళ్ళు ఇవ్వకుండా దాన్ని కనీసం ఫినిషింగ్ స్టేజ్లో ఉంటే ఆ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దాన్ని చిన్నపాటి పనులు చేస్తే, అంటే ఒక కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్తో అయిపోయేదాన్ని కూడా కేవలం ఇది గత ప్రభుత్వం చేసిందన్న ఏకైక కారణంతో అది చేయకుండా అది వదిలేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి టిట్కో ఇళ్ళు మనం పాలకొల్లులో కావచ్చు, ఇక్కడ కావచ్చు, చిలకలూరుపేటలో కావచ్చు, లేకపోతే కృష్ణా జిల్లాలో చాలా చోట్ల ఈ టిట్కో ఇళ్ళని పూర్తి చేసి మన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం. అప్పుడు 25,000 రూపాయలు కానీ 10,000 రూపాయలు కానీ ఎంతైతే కట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కట్టిన డబ్బులకు కానీ బ్యాంకు రుణం ద్వారా రావనండి, గవర్నమెంట్ ప్రధానమంత్రి పథకం కింద నుంచి రావనండి, ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళకి ఇల్లు అయితే కట్టామన్నది ఇన్ కొలాబరేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా వాటిని ఫోకస్ చేసి టిట్కో ఇళ్ళు అయితే కట్టడం జరుగుతుంది. టిట్కో దాని పేరులోనే ఉంది, అది హట్కోకి సంబంధించిన ప్రాజెక్ట్. అది హౌసింగ్ అండ్ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా ఇల్లులు ఎన్ని మంజూరు చేశారనేది నేను అడుగుతున్నా. కొత్తగా ఇల్లు ఇచ్చేది అనేది మేము మంగళగిరిలోకి వచ్చేసరికి ఇళ్ల స్థలాలని రెగ్యులరైజ్ చేసాం. ఇల్లు కట్టామని ఎప్పుడు నిర్దిష్టమైన హామీ ఎప్పుడు ప్రకటించలేదు. కానీ టిట్కో ఇళ్ళు అంటే మీరు వ్యక్తిగతంగా ఒక ఇళ్ళని, మీ ఇంటి స్థలం కనుక మీరు ఉంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొంత కాంపోజిషన్ మీకు వస్తుంది, దాని ద్వారా పథకం దాన్ని ముందుకు తీసుకెళ్తారు. టిట్కో ఇళ్ళు మాత్రం ఎంతమందికి అయితే ఇళ్ల స్థలం కూడా లేదో, పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కట్టే ప్రక్రియని గత ప్రభుత్వంలో ఏదైతే అన్ఫినిష్డ్గా ఉందో ఈ 1.5-2 సంవత్సరాల్లో వాటిని పూర్తి చేయడం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాం. ఈ సెకండ్ ఫేజ్లో ఇంకా రిక్వైర్మెంట్ ఎవరైతే ఉన్నారో వాటికి పునాది వేసి ముందుకు పోయే పరిస్థితి అయితే కనపడతా ఉంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి సమస్యల మీద, విద్యార్థులకు సంబంధించి కాలేజీలు అంశాల మీద కొట్లాడారు కదా. మెయిన్ డిఎస్సి క్యాలెండర్ కోసం కొట్లాడాం, డిఎస్సి నోటిఫికేషన్ కోసం, జాబ్ క్యాలెండర్ కోసం కొట్లాడాం. ఫీజు రియంబర్స్ మీద కొట్లాడారు కదా. ఫీజు రియంబర్స్మెంట్ గురించి కొట్లాడాం, అంటే సందర్భం రాలేదు కానీ మెయిన్ జాబ్ క్యాలెండర్ కోసం ఎక్కువ కొట్లాడాం. మరి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించలేకపోతున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోతుందని మీరు అన్నారు కానీ నాకు తెలిసి మ్యాక్సిమం 85% ఫీజు రియంబర్స్మెంట్ జరిగిపోయింది. టెక్నికల్ ల్యాప్సెస్ వల్ల ఎప్పుడైతే మా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నారో ఆయనకి ఎక్కడైనా ఇలాంటి ల్యాప్సెస్ జరుగుతుంటే ఆయన ఇమీడియట్గా సార్ట్అవుట్ చేస్తున్నారు. ఆఖరికి ఫీజు రియంబర్స్మెంటే కాదు, మధ్యాహ్నం భోజనం పథకంలో మీరు గమనిస్తే పిల్లలందరూ ఒకసారి ఫుడ్ బాగాలేదని పక్కన పడేసే అంశం ఉంది. దాన్ని బాధ్యతగా తీసుకొని ఆయన వెంటనే రిప్లై ఇవ్వటం, అది నేను నైతిక బాధ్యత తీసుకుంటున్నాను, దాన్ని నేను కరెక్ట్ చేస్తానని కరెక్ట్ చేసి స్థానిక ఎమ్మెల్యేని మళ్ళీ పంపించి తర్వాత ఆయన ప్రత్యక్షంగా మళ్ళీ వెళ్ళి ఇవన్నీ జరుగుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్లో కూడా చాలామంది ఫస్ట్లో ఏమన్నారంటే అమ్మఒడి పథకంలో కూడా పడలేదు అని అన్నారు.
అది టెక్నికల్గా డేటా సింక్రనైజింగ్, అంటే గత ప్రభుత్వాల్లో ఉన్న డేటాతో మొదటి సంవత్సరం మేము కొనసాగించాం. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్రోల్మెంట్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని రెండో సంవత్సరం తీసుకున్నాం. ఫస్ట్ ఉన్నప్పుడు గతంలో ప్రభుత్వం ఏదైతే డేటా ఉందో ముందు డబ్బులు పడాలి కదా అన్న ఉద్దేశంతో అది చేసాం. సెకండ్ సంవత్సరానికి వచ్చేసరికి స్వయంగా సెన్సెస్ని మేమే తీసుకొని ఆ రెండో ఎన్రోల్మెంట్ చేసాం. ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు అడపాదడపా ఒక 10% ఏమన్నా ఉండొచ్చాము, కానీ 85% ఆ వ్యక్తికి ఎవరైతే ఉన్నారో ఆ డిగ్రీ సర్టిఫికేట్లు ఆపటాలు కానీ, లేకపోతే మీకు డబ్బులు కడితే కానీ కాలేజీ వాళ్ళు ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి అవసరమైన పరిమితులు. అంటే ఇది కవర్ చేసుకునే సమాధానం లేకపోతే నిజంగానే ఉందా? అది ఫ్రాంక్గా జరుగుతుంది, కవర్ చేసుకునేదే ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే 2-3% మినహా 97% అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల మేము ఆగిపోయామనే శాతం గతంలో కంటే కొంత మెరుగుపడింది అనేది అయితే నేను చెప్పగలను. మెరుగుపడింది అంటే గవర్నమెంట్ ఈజ్ స్టాండింగ్ యాజ్ ఎన్ గ్యారంటీ, ఆ బకాయిలు మేము చెల్లిస్తాము 1 మంత్ ఆర్ అటే అవుతుంది. అందులో భాగంగానే ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ పడాల్సిన పిల్లలు ఉన్నారో డిగ్రీ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కోర్సుల వాళ్ళకి కానీ గత ప్రభుత్వంలో ఉన్న బాకీల్ని చాలామంది ఈ ప్రభుత్వంలో అడుగుతున్నారు. కానీ దాన్ని అడ్రస్ చేయాలి, మళ్ళీ ఇప్పుడున్న మనం ఏదైతే బడ్జెట్ వేసుకున్నామో దాన్ని అడ్రస్ చేయాలి. మెయిన్ దానివల్ల ఇనీషియల్గా కొంత హికప్స్ ఉన్నమాట వాస్తవం. కవర్ చేసుకునేది ఏం లేదు, ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతుంది, అది జరిగింది. చేస్తారంటారు? చేస్తారు. 1వ తారీఖు పింఛన్లకు సంబంధించి ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్? మీరు కూడా గ్రామాలు తిరుగుతూ ఉంటారు కదా? వెళ్తున్నాం. స్పందన అయితే బాగుంది. ఇంతకుముందు దానికి వ్యక్తిగతంగా ఇది ఒక మంచి కార్యక్రమం. అంటే జనాలతో సత్సంబంధాలు ఏర్పడడానికి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నేతలందరూ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కలిసి పారదర్శకంగా జరుగుతుందా లేదా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగడానికి దాదాపు డయాలసిస్ పేషెంట్ ఒకసారి నేను ఇచ్చాను 15,000 రూపాయలు. ఒక వృద్ధ దంపతులు అనుకుంటా, వాళ్ళ ఇంట్లోనే దాదాపు 18,000 రూపాయల దాకా. ఒక ముసలావిడికి ఆమెకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. వాళ్ళ హస్బెండ్ కొంత కిడ్నీ బాధితుడైతే డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటే ఆయనకి కూడా 10,000 రూపాయల పైన వస్తుంది. సరే, అలాగా ఆ కుటుంబానికి 18,000 రూపాయలు వస్తుంది. పెన్షన్ విషయంలో 100% 1వ తారీఖు కంటే ముందు 31 ఒకవేళ సెలవు వచ్చినా సరే ఇచ్చే పరిస్థితులు ప్రైమరీ ఎజెండా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. అందులో సక్సెస్ఫుల్ అవుతున్నాం, అందులో ఎటువంటి డోకా లేదు. అంటే ప్రతి నియోజకవర్గానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం, మీరు కూడా గ్రామాల్లో తిరగడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా ఆ పింఛన్లు ఇచ్చేటప్పుడు లేకపోతే కొత్తవి కాబట్టి ప్రజల దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఎక్కువగా వస్తున్న విన్నపాలు ఏంటి? అట్లాగే కొత్త పింఛన్ కావాలని అడుగుతూ ఉన్నారు అంటున్నారు, అంటే పబ్లిక్ నుంచి. అది మీకు ఒక సమస్యగా కనిపించట్లేదా? కొత్త పింఛన్దారులు ఇవ్వలేకపోవడం అనేది. కొత్త పెన్షన్లు అడుగుతున్నమాట వాస్తవమే. దీనికి మూల కారణం అంటే మీరు ప్రతిదానికి గత ప్రభుత్వం అని అంటారని అనకపోతే నేను సమాధానం చెప్తాను. ఇచ్చిన హామీని గతంలో ఏమైందనంటే 6 స్టెప్ ఫార్ములా కింద పెట్టి కొన్ని పెన్షన్లు డిలీట్ చేశారు. ఆ డిలీట్ చేసిన వాళ్ళందరూ గత ప్రభుత్వంలో పోయింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు కూడా వస్తాయననే భావనలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఏదైతే అర్హత లేదో, అంటే అది మనం నిర్ణయించేది కాదు, మన సెర్ప్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని అర్హతలు ఉంటాయి. 6 స్టెప్పులు. అంటే ఇళ్ళు అంటే ఇన్ని చదరపు గజాలు ఉండాలి, చదరపు స్క్వేర్ ఫీట్ ఉండాలి, వీటన్నిటి ఉండాలని. కొంతమంది ఏంటంటే వాళ్ళు తీసేశారన్న భావనలో, కొంతమంది నిజంగానే అనర్హత ఉన్నోళ్ళు ఏదో వస్తుందనే అవకాశం కోసం కూటమి ప్రభుత్వం వచ్చింది కదా అప్పుడు తీసేశారు కదా అని కొంతమంది ఆశాభావులు ఉన్నమాట వాస్తవం. అయితే ఓపెన్గా మాట్లాడుకోవాలి అంటే ఈ డెవలప్మెంట్ పెన్షన్లు 2 సమానంగా నడిపించడం నిజంగా కత్తిమీద సాము లాంటిది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదన్నా మేజర్ ప్రాజెక్ట్ చేయాలన్నా నెక్ టు నెక్ బడ్జెట్ వెళ్తున్నమాట వాస్తవం. అయితే మీరు అనొచ్చు ఏంటంటే మీరు సంపదను సృష్టిస్తారన్నారు కదా, అదే కొత్త పెన్షన్లకు వచ్చేసరికి ఫస్ట్ 1.5 సంవత్సరం బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాము. అన్ని సెటరేట్ చేసుకొని కొన్ని ఏదైతే ప్రాధాన్యతకు సంబంధించిన మినిమం శాలరీస్, పెన్షన్స్ వీటిని మాత్రం వాటిని ఇవ్వడానికి ఫస్ట్ ప్రయారిటీ అయితే కూటమి సర్కార్ తీసుకుంది. కొత్త పెన్షన్లు పెడుతుంటే వందలాది అప్లికేషన్లు వస్తున్నాయి. అసలు వందలాది అప్లికేషన్లు వస్తున్నాయి. సరే, దాంట్లో అనర్హులు అర్హులు ఇద్దరు ఉంటారు. దాని బడ్జెట్ బేరీ చేసుకున్నా సరే ఇవ్వలేని పరిస్థితి, మళ్ళీ ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరికి అన్యాయం చేయాలనే పరిస్థితితో
కన్సాలిడేట్. అంటే మీరు అధికారంలోకి వచ్చిందే వాగ్దానాలతో కూడా సంపద సృష్టిస్తాం, వాళ్ళకన్నా మేము ఎక్కువ సంక్షేమ పథకాలు పంచిపెడుతున్నాం అని చెప్పి, అంటే ఒక అప్లికేషన్స్ వస్తేనే మీరు ఇంత ఇబ్బంది పడతామంటే వాటి మంజూరికి సంబంధించి ఏంటి పరిస్థితి? అందులో భాగంగానే ఏం చేసామంటే ఫస్ట్ ప్రయారిటీ వృద్ధాప్య పెన్షన్, ఎవరైతే స్పౌస్ పెన్షన్ ఉందో వాళ్ళు చనిపోతే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ భార్యకి కానీ ఆ పెన్షన్ని ఇమీడియట్గా ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. అందులో ఎటువంటి మళ్ళీ బడ్జెట్ కోసం కానీ ఆపటాలు కానీ ఏది జరగకుండా స్పౌస్ పెన్షన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు రాబోయే కొత్త పెన్షన్లు కూడా మొన్న ఉగాది అయిపోయిన తర్వాత కూడా మాకు చెప్పడం ఏంటంటే కొత్త పెన్షన్లకి విడుదల చేసి దానికి తగ్గ కార్యాచరణని రూపొందిస్తున్నాం. ఈ 2 సంవత్సరాలు పూర్తయ్యే లోపల, అంటే ఇంకో 2 నెలల్లో మనకు 2 సంవత్సరాలు పూర్తయిపోద్ది. మ్యాక్సిమం కొత్త పెన్షన్లు తీసుకొచ్చి విడుదల చేసే కార్యక్రమాలని మొన్న ఉగాది నుంచి స్టార్ట్ అయిన మాట వాస్తవం. వెంకటేష్ గారు, మీ ప్రభుత్వం ప్రధానంగా సంపద సృష్టిస్తాం అధికారంలోకి వస్తే 1000 ఏళ్ళకి సంబంధించి అప్పులు ఎక్కువ కాకుండా సంపద సృష్టించి దాని చేత దీన్ని మ్యాచ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అది ఎంతవరకు జరుగుతుంది? వాటి ఫలాలు, సంపద సృష్టి ఫలాలు ఇంకా ఎన్ని సంవత్సరాల్లో ప్రజలు వాటిని అనుభవించే రోజులు ఉన్నాయంటారు? అంటే ఇంకా ఎంత టైం పడుతుంది అంటారు? సంపద సృష్టించడానికి ప్రణాళికలు వేసాము, దాన్ని ఎగ్జిక్యూట్ చేసాము, గ్రౌండ్ చేస్తున్నాము, ఫౌండేషన్ వేస్తున్నాము, అన్నీ బాగానే జరుగుతున్నాయి. వంశీ గారు మీరే చెప్పండి, మనకి మామూలుగానే ఒక పరిశ్రమ మామూలుగా అందించడానికి ఎంత టైం పట్టింది? అని ఎంత టైం పట్టింది అంటే ఇప్పుడు ఎందుకు పంచట్లేదని కాదు కదా, 10 సంవత్సరాలు అయితే 5 నుంచి 7 సంవత్సరాలు మినిమంగా మనం సెటప్ చేసేదాన్ని ఫంక్షనల్ అవ్వడానికి వస్తుందండి. 7 ఏళ్ళ నుంచి తర్వాత మళ్ళీ మరో 3 ఏళ్ళు 4 ఏళ్ళు వస్తే కానీ మనం ఆ ఫలాల్ని మనం అనుభవించే స్థితిలో ఉండాలి. ముందు మనం గ్రౌండ్ అయ్యడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం చేసుకున్న ఎంఓయూలు కానీ లేకపోతే మనం చేసుకున్న ఒప్పందాలు కానీ వాటన్నిటినీ గ్రౌండ్ అయ్యేలాగా మనం చూస్తున్నాం. ఆ గ్రౌండ్ అయిన తర్వాత వాళ్ళు ఆపరేషనల్కి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ అది అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి అతను అనుభవించడానికి ఇంకొక 2 ఏళ్ళు పట్టింది. ఏదైనా సరే ఒక 5 ఇయర్స్ ప్రణాళిక అనేది డే 1 24 నుంచే స్టార్ట్ అయితే కానీ 28, 27కి ఒక ఇన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యి స్టార్ట్ అయ్యి ప్లగ్ అండ్ ప్లేగా స్టార్ట్ అయ్యాయి అనేది తెలుస్తుంది. ఆర్థికంగా ఇప్పుడు మనకు మెయిన్గా ఉండేది ఏంటండి, జిఎస్టీ పెరగాలి, రెండోది పరిశ్రమలు పెరగాలి, పరిశ్రమల ద్వారా వచ్చే ఆధారిత ఆదాయం పెరగాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఎంప్లాయ్మెంట్తో పాటు సగటు జీవన విధానం ఏదైతే మన ఖర్చు పెట్టే కెపాసిటీ సామాన్యుడికి పెరగాలి. ఇవన్నీ పెరిగితే ఆటోమేటిక్గా ఆదాయం పెరిగింది. మా ఫార్ములా ఏకైకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి అతను ఆర్థిక అభివృద్ధి అయితే అతను కొనుగోలు చేసే కెపాసిటీ పెరిగితే ఆటోమేటిక్గా ఆదాయం పెరిగిద్ది అనేది అది. గతంలో పోలిస్తే 2024తో పోలిస్తే జిఎస్టీ సర్ప్లస్లోకి వెళ్ళింది. మాది దాదాపు 15,000 కోట్లు 16,000 కోట్లు సర్ప్లస్లోకి వెళ్ళింది. వార్షికంగా మీరు జిఎస్టీస్ కనుక చూస్తే 24కి ముందు 24కి తర్వాత ఖచ్చితంగా సర్ప్లస్లోకి వెళ్ళాం, జిఎస్టీ సర్ప్లస్లోకి వెళ్ళాం. అంటే ట్రాన్సాక్షన్స్ కానీ వ్యాపార లావాదేవీలు కానీ ట్రేడింగ్ కానీ ఇవన్నీ ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనేది పాజిటివ్ గవర్నెన్స్కి సంపద సృష్టికి ఇది సంకేతం. మీరు కక్ష సాధింపు చర్యలు అనేది దిగము అని చెప్పుకొచ్చారు. అంబటి రాంబాబు గారి ఇష్యూ కావచ్చు, జోగి రమేష్ గారి ఇష్యూ కావచ్చు, వాళ్ళు చేసిన వ్యాఖ్యలను ఎవరు సమర్థనీయంగా ఉంటాయని చెప్పి ఎవరు చెప్పరు. కానీ అంటే ఆ విషయంలో మీరు అధికార పక్షంలో ఉండి మీరు వ్యవహరించిన విధానం, మీ శ్రేణులు వ్యవహరించిన విధానం, మీరు దీన్ని ఎట్లా చూస్తారు? లేదండి, తొందరపడ్డారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకనంటే జోగి రమేష్ గారి మీద మిగతా వాళ్ళ మీద మీరేమనుకుంటున్నారంటే ఒక వ్యక్తుల మీద దాడిగా చూస్తున్నారు మీరు. అదే జోగి రమేష్ గారు చట్ట విరుద్ధంగా వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటికి, నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అని కూడా నేను అనట్లేదు, మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటికే కాదు ఏ సామాన్యుడి ఇంటికి వెళ్ళినా 100 మంది నువ్వు 200 మందిని తీసుకొని వెళ్ళి ఆ రోజు నువ్వు దాడి చేసిన ప్రక్రియ అది చట్టబద్ధత కాదు కదా. అది ఎంత చట్టబద్ధత అయితే కాదో తర్వాత ఆయన చట్ట వ్యతిరేకంగా మా లోకేష్ గారు చెప్పింది ఏమిటంటే వ్యక్తిగతమైన రివెంజ్ ఎక్కడా ఉండదు. ఎవరైతే చట్టాన్ని మీరి ఉల్లంఘించి పనిచేశారో వాళ్ళ మీద చర్యలు మాత్రమే ఉంటాయి. మిగతా వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరి మీద ఎవరి మీద కక్ష సాధింపు అయితే సీరియల్ నెంబర్ వైజ్ 1, 2, 3, 151 అందరినీ టార్గెట్ చేయాలి కదా. వాళ్ళందరినీ టార్గెట్ చేయకుండా కొంతమందిని ఎందుకు చేయాల్సి వస్తుంది? వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని విచ్చలవిడిగా తొంగలోకి దొక్కి కాడారు కాబట్టి ఆ పర్యవసానాల్లో భాగంగా వాళ్ళ మీద ఈరోజు
చర్యలు ఉంటున్నాయి తప్పితే అంబటి రాంబాబు గారి మీద అది ఇప్పుడు ఆయన ఏదో జోగి రమేష్ గారి ఇంటి మీద ఒక పక్కన పెట్రోల్ బాంబులు వేశారు, అలాగే ఈయన ఇంటి మీద ధ్వంసం చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేశారు. తర్వాత ప్రభుత్వం వీటన్నిటిని ఖండించిన డ్యామేజ్ జరిగిపోయింది. వీటన్నిటికీ కొంతవరకు మీకు నెగిటివ్ వచ్చింది అనుకోవాలా ఎట్లా? లేదు దీంట్లో అంబటి రాంబాబు గారు అక్కడ ఫ్లెక్సీ పెట్టాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన ఏదో ఫ్లెక్సీ పెట్టుకుని భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి ఆయన ఎంతవరకు అయితే ఉన్నారో రెచ్చగొట్టే ధోరణి తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని మీరేం చేయలేరు, లేకపోతే ఆయన వాడిన భావజాలానికి అక్కడ ఉన్న వాళ్ళు రియాక్ట్ అయ్యారు తప్పితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అంత అన్పార్లమెంటరీగా ఎవరు వస్తారో చూడు అని మనం బహిర్గతంగా ఉన్నప్పుడు, అంటే ఆయనేమో వైసీపీ నాయకులకి స్పర్ ఆఫ్ ఎమోషన్ ఉండొచ్చు, టీడీపీ నాయకులకి ఆ స్పర్ ఆఫ్ ఎమోషన్ ఉండకూడదు. ఎమోషన్ ఎవరికైనా ఎమోషనేనండి. ఆ స్పర్ ఆఫ్ ఎమోషన్ను ఆయన మా టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఎందుకు దాడి చేశారనంటే పలానా ఆయన్ని ఏదో పదం అన్నాడు పట్టాభి గారు, అందుకే మేము స్పర్ ఆఫ్ ఎమోషన్లో మేము దాడి చేశాను అన్నప్పుడు ఇది స్పర్ ఆఫ్ ఎమోషన్లో దాడి చేశారు. అంటే ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు కావచ్చు ఎవరైనా ఆ క్యాస్ట్ కార్డ్స్ వాడడం మీద మీరే ఉంటారు. క్యాస్ట్ కార్డు ఏముంది ఆయనకి మామూలుగా ఆయనేమి కాపు ప్రతినిధి అన్నాం, లేకపోతే ఈరోజు దాడి జరిగింది కాబట్టి క్యాస్ట్ని తీసుకురావడం అనేది అంత పద్ధతి కాదు. దాన్ని క్యాస్ట్గా చూడాల్సిన కోణం అయితే కాదు. అది ఆయన మీద జరిగిన ఆయన ఒక విచక్షణ కోల్పోయి ఒక పదాన్ని దొరిలాడు, ఆ దొరిలిన పదానికి పర్యావసనాలు అనుభవించారు అంతే. అంతేగాని దీంట్లో కులం అనే కోణం ఎక్కడ రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.